2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. రాతి నుంచి రాగి ఎలా తయారవుతుందో తెలుసా? స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఈవీ కార్లు వీటన్నిటికీ ప్రాణం పోసే రాగి, కాపర్ ని గనుల నుండి ఎలా తయారు చేస్తారో తెలుసా? భూమి అడుగున ఉండే రాళ్లలో సగటున కేవలం ఒకే 1% రాగి ఖనిజం ఉంటుంది. అంటే 1 టన్ను రాళ్లను తవ్వితే కేవలం 5 నుండి 10 కిలోల రాగి మాత్రమే వస్తుంది. ఇక మొదట భారీ ఓపెన్ గనుల్లో నియంత్రిత పేలుళ్లు జరిపి పెద్ద పెద్ద రాళ్లను ముక్కలు చేస్తారు. ఈ ముడి ఖనిజం 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఆక్సైడ్ ఖనిజాలు. వీటిపై వారాల తరబడి సల్ఫ్యూరిక్ యాసిడ్ చల్లడం ద్వారా రాగిని ద్రవ రూపంలోకి మారుస్తారు. దీనినే హీప్ బ్లీచింగ్ అంటారు. ఇక రెండవది సల్ఫైడ్ ఖనిజాలు. వీటిని ఇనుప బంతులతో మెత్తటి పొడిగా మార్చి నీటి తొట్టెల్లో వేస్తారు. ప్రత్యేక రసాయనాల వల్ల రాగి కణాలు గాలి బుడగలతో కలిసి నురుగుగా పైకి తేలుతాయి. దీనినే ప్రోత్ పొటేషన్ అని అంటారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని భారీ ఫ్యాక్టరీలో అత్యధిక వేడి వద్ద కరిగించి చివరిగా ఎలక్ట్రోరిఫైనింగ్ అనే విద్యుత్ ప్రక్రియ ద్వారా 99.99% స్వచ్ఛమైన రాగి పలకలను వేరు చేస్తారు. ఇలా తయారైన స్వచ్ఛమైన రాగి చివరికి సన్నని వైర్లుగా మారి మన ఇళ్లను, స్మార్ట్ ఫోన్లను మరియు యావత్ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఇది నిజంగా అద్భుతమైన ఇంజనీరింగ్ కదా.